హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పువ్వాడి అను లైఫ్ స్టైల్. ఇది వారణాసి అండి, కాశీలో మనం ఎలా చూసుంటాం చెప్పండి. గంగా నది ప్రవహిస్తుంటే ఒక పక్క నల్ల బిల్డింగ్స్ కనపడతాయి కదా, అవి ఘాట్స్ అంటారు. ఆ ఘాట్స్ చూపిస్తున్నాను అనమాట. అంటే నైట్లో క్రూజ్ ఈరోజు అంటే 21 అండి, 21/8 ఆగస్ట్ నెల 2024 2024 21/8/2024లో మేము వారణాసిలో ఉన్నాము. సరే, మీకే అందరికీ చూపిస్తామని చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ ఘాట్స్ అండి. ఆ లైట్స్ కనబడుతున్నాయి కదా, అవన్నీ ఘాట్స్. గంగా నది పైన క్రూజ్లో ఉన్నామన్నమాట. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడి గంగా నది చాలా జోరుగా ప్రవహిస్తుందండి. అందుకని చిన్న చిన్న బోట్లు ఏది వదలట్లేదు, క్రూజులు మాత్రం వదులుతున్నారు. అందుకని క్రూజ్ బుక్ చేసుకున్నాం అన్నమాట. క్రూజ్ ఎలా బుక్ చేసుకోవాలి అంటే, వారణాసి క్రూజ్ అని యాప్ ఉంటుంది, మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని దాంట్లో బుక్ చేయాలన్నమాట. నేను వేసే వీడియోస్ అన్నీ మీకు ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారనమాట. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ నొక్కితే నేను వేసే వీడియోస్ నోటిఫికేషన్లు మొత్తం మీకు వస్తాయి. బాగా చూడొచ్చు అన్నమాట. నేను అన్ని వీడియోస్ వేస్తానండి. కుకింగు, ఇలాగ ట్రావెల్ వీడియో మొత్తం వేస్తాను. ఏదైనా లైఫ్ స్టైల్ అని పువ్వాడి అను లైఫ్ స్టైల్ అది నొక్కితే కూడా వస్తుంది, లేకపోతే అను 928 అని నొక్కితే కూడా వస్తుంది. అందరూ ఖచ్చితంగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. చూడండి, ఇవన్నీ ఘాట్లు అన్నమాట. కాశీ అంటే వారణాసి అంటే గంగా నది ప్రవహిస్తుంటుంది కదా, ఒక పక్కన మొత్తం బిల్డింగ్సే ఉంటాయి. ఆ బిల్డింగ్స్ పక్కన 84 ఘాట్లు ఉన్నాయన్నమాట. మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. చాలా బాగుందండి. ఎప్పుడన్నా ఒకసారి చూడండి. ముందైతే చాలా క్లీన్గా ఉండేది కాదు. ఇప్పుడు ఉన్నంతలో చాలా క్లీన్గానే ఉందండి. గంగా నదిలో అయితే చాలానే బాగుంది. ముందైతే అంతా వదిలేసేవారంట, ఇప్పుడు అలా వదలట్లేదన్నమాట. గంగా నది అయితే చాలా బాగుందండి, గంగా రివరు. మీకు కుదిరినప్పుడు చూడండి అందరూ. ఇవంతా మొత్తం ఘాట్సేనండి. ಇದು ಕ್ರೂಸಲ್ಲಿದ್ದೀವಿ. ಕಾಶಿ 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 ಹಾಂ, ನೀನು ಅಲ್ಲ, ಕಾಶಿನಲ್ಲಿದ್ದೀವಿ. ಗಂಗಾ ನದಿ ಮೇಲೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ಗಂಗಾ ನದಿ ಮೇಲೆ అది వీడియో కాల్ చాలా బాగుంటుంది అన్నమాట అండి. ఇప్పుడైతే మొత్తం క్లీన్గా ఉంది గంగా నది. అస్సలు ఇంత కూడా గలీజ్ లేదన్నమాట. అంటే ముందు పువ్వులని, కాశీ అంటే మహాశ్మశానం కదా, పీనుగలని అంతా వదిలేసేవారంట. అర్థం కాలిన పీనుగలు కూడా వదిలేసేవారంట. ఇప్పుడు అలా లేదండి, చాలా బాగా మెయింటైన్ చేశారు. బాగుందండి. ఎప్పుడన్నా ఒకసారి మన హిందూస్ది గమ్యమే అది కదా, ఎప్పుడన్నా ఒకసారి కాశీ ప్రయాణం చేయాలని అనుకుంటాం కదా, అదే అండి ఇది. ఖచ్చితంగా అందరు చూడండి.
హలో హాయ్ ఇప్పుడు గంగాహారతికి తీసుకెళ్తున్నారండి. క్రూజ్లో చూపిస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు నదిలో చేయట్లేదండి, ఒడ్డు మీద చేస్తున్నారు. ఒడ్డు మీద గంగా నది ఒడ్డు మీద ఒక మంటపంలా ఉంటే అక్కడ చేస్తున్నారనమాట. చాలా బాగుంటుందండి, చూడండి. ఇప్పుడు దూరంలో కనిపిస్తుంది చూడండి. హలో ಹಲೋ ಮಾಡ್ಕೊ ನಾನು ವಿಡಿಯೋ ಕಾಲ್ ಮಾಡಿದ್ರೆ ವಿಡಿಯೋ ಕಾಲ್ ಹಾಂ ಸರಿ ಮಾಡಿ ಅಲ್ಲಿ ನೋಡಿದಾಗ ಅಷ್ಟು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಸರಿಯಾಗಿದೆ, ಕಟ್ ಮಾಡಬೇಕಾ? ಓಕೆನಾ? ಹಲೋ ನೋಡಲಿ, ಅಲ್ಲಿ ನಾವು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಹಲೋ నా వీడియోస్ని అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నార్మల్ పోతుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గంగాహారతి జరుగుతోందండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.